అమరావతికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది. ఇప్పటికే గన్నవరంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి రద్దీతో నడుస్తూ ఉంది. ప్రతిరోజు 5,000 మంది ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకి, కొన్ని విదేశాలకు కూడా ఫ్లైట్స్ సర్వీసులు అందిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 56 సర్వీసులు నడుస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి మరో అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. సహజంగా రెండో విమానాశ్రయం ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క నగర జనాభా 1,20,00,000 దాటి విమానాశ్రయంలో రద్దీ రోజుకి 70,000 నుంచి 80,000 దాటిన తర్వాత రెండో విమానాశ్రయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయాన్ని మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 2010 సంవత్సరం దాకా బేగంపేట విమానాశ్రయం సర్వీస్ అందించింది. 70,000-80,000 మంది ప్రయాణికులు చేరుకున్న తర్వాత ఆ విమానాశ్రయం రద్దీ పెరిగిపోయి ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేసినప్పుడు శంషాబాద్లో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించారు. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించిన బేగంపేటలో వీఐపీస్ ఆ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటు రంగంలో విమానాశ్రయాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విమానాశ్రయం వచ్చిన తర్వాత అప్పుడు దాకా పనిచేసిన విమానాశ్రయంలో ఓన్లీ వీఐపీస్, సైనిక బలగాలు ఉపయోగించుకునే విధంగా దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక అమరావతిలో కూడా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది ఏ ప్రాంతంలో వస్తుంది అనే దాని మీద కేంద్రం నుంచి వచ్చిన బృందం 3 ప్రాంతాలని పరిశీలించి వెళ్ళిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్ళే రహదారిలో ఇబ్రహీంపట్నం నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక ఫారెస్ట్ సమీపంలో 2,700 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడైతే మరో 1,500 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. ఆ ప్రాంతం నుంచి ఈ జబల్పూర్ వెళ్ళే జాతీయ రహదారి కూడా సిద్ధంగా ఉంది, చాలా చక్కగా ఉంది. జాతీయ రహదారి పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి అమరావతి రాజధానిలోకి రావడానికి కేవలం 15 నిమిషాల్లో వచ్చేయచ్చు. విజయవాడ వెళ్ళే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ వెళ్ళే వారికి కూడా పక్కగా ఉంటుంది. 2 జాతీయ రహదారులకి సమీపంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఒకేసారి ఒక 4,000 ఎకరాలు సేకరించాలంటే 4,000 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత అమౌంట్ పెట్టే పరిస్థితులు లేదు. భూసేకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి. అయితే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఇప్పుడు ప్రారంభించారు. దాదాపు ఒక 25 సంవత్సరాల తర్వాత ఇది సాకారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గన్నవరం విమానాశ్రయానికే ఇప్పుడిప్పుడే బ్రేక్ ఈవెన్ వస్తూ ఉంది. ఆ విమానాశ్రయంలోనే 5,000-6,000 కంటే ప్రతిరోజు ప్రయాణికులు ఎక్కువ మంది లేరు. అలాంటి పరిస్థితుల్లో మరో 5,000 కోట్లు పెట్టి మరో విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధమవుతుందా లేదా అనే దాని మీద రాబోయే రోజుల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో జనాభా మరో 30 లక్షలు పెరిగితే తప్ప అక్కడ విమానాశ్రయం వచ్చే అవకాశం లేదు. ఆ విమానాశ్రయం వచ్చిందంటే ఇక గన్నవరం విమానాశ్రయాన్ని సైనిక బలగాలు, వీఐపీలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో విమానాశ్రయం గురించి కేంద్రం ఎలాంటి ప్రకటన చేయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.